లేడీస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఇలాంటి డల్ ఫేస్ని ఇలా బ్రైట్ ఇంకా లైట్గా చేసుకోవడానికి మీకు ఒక సింపుల్ ఇంట్లో దొరికే వాటితోనే చేసే ఒక ఫేషియల్ చూపిస్తాను. ఫేషియల్ అనే కంటే ఇది క్లీనప్ అనుకోవచ్చు. నేను ఇక్కడ సున్నిపిండి అండి, ఇది నేను తయారు చేసిన సున్నిపిండి. ఈ సున్నిపిండి వీడియో మీకు కావాలి అని అంటే నెక్స్ట్ నేను పోస్ట్ చేస్తాను. ఇది ఏంటంటే పిల్లల కోసం, ఇప్పుడు స్కూల్ నుంచి వస్తారు, ఇది ట్యూస్డే అండి. వాడికి చిన్నవాడికేమో బేస్బాల్ క్లాస్ ఉంది, ఇంకా ఈషూకి స్కూల్లో మ్యూజిక్ ప్రోగ్రామ్ ఉంది. ఆ వీడియో నెక్స్ట్ మీకు పోస్ట్ చేస్తాను. దానికోసం పిల్లల కోసం కూడా నేను ఎక్స్ట్రా కలుపుతున్నాను ఇక్కడ. యాక్చువల్గా ఇప్పుడు నేను యూజ్ చేసేది ఓన్లీ ప్యాక్ కోసమే, కొద్ది పక్కన తీసుకుంటాను. ఇదంతా తడిపేది పిల్లలకి వచ్చాక ఫేస్ వాష్ ఇంకా ఆడి వస్తారు కదా, తర్వాత స్నానానికని ఒకేసారి కలిపి పెట్టేస్తున్నాను అంతే. అందుకని ఎక్కువ కలుపుతున్నాను. సో నేను ఇందులో పాలు వేసి కలుపుతున్నాను. పిల్లలకు కూడా నేను స్నానానికి పాలు వేసే చేస్తాను, కానీ రోజు చేయడానికి కుదరట్లేదు. అసలు చాలా టైం అసలు కుదరట్లేదు, మార్నింగ్ ఉండదన్నమాట. సో అందుకని ఇక సమ్మర్ వచ్చేస్తే ఒక పెద్ద బాధ తప్పిపోతుంది. ఎందుకంటే ఈవినింగ్ పిండి పెట్టి స్నానం చేసేయచ్చు, పొద్దున కావాలంటే సోప్తో చేయించవచ్చు కదా. సో అందుకని, అది కాక సమ్మర్లో బాగా ఆడడానికి ఇక్కడ పార్కులకి బాగా వెళ్తాము. ప్లస్ వీళ్ళకి బేస్బాల్ స్టార్ట్ అయింది, ఇంకా ఫుల్ ట్యాన్ అయిపోతారు. సో అందుకని ఇంకా ఈవినింగ్ ఎట్లాగో స్నానం చేయించాలి కాబట్టి ఈ పిండితో స్నానం చేసేస్తే సరిపోతుంది. సో అందుకని ఇంకా ఈరోజే స్టార్ట్ చేశాను, అందుకే కలిపి పెట్టేశాను. వచ్చాక టైం ఉండదు. ఇది కలుపుకోవడానికని కాదు, చల్లగా ఉంటాయి కదా ఫ్రిడ్జ్లో పాలు, మరి రుద్దుకోవడానికి పిల్లలు ఇష్టపడరు. సో అందుకని కాస్త ముందే కలిపి పెట్టేస్తాను ఇలాగా. సో అది ఇంకా ఇది ఇట్లా మీరు అంటే మీ దీన్ని బట్టి, మీ స్కిన్ టైప్ని బట్టి పాలు వేసుకోవడానికి ఇష్టపడకపోతే మీ ఇష్టం అండి. రోజ్ వాటర్తో కానీ ఎలాగైనా కలుపుకోవచ్చు. నేను ఇక్కడ పాలు వేసి కలుపుతున్నాను. నాకైతే ఏ ప్రాబ్లం అయితే ఏం రాదు. నాకు కాంబినేషన్ స్కిన్ అనమాట, ఆయిలీ ఇంకా డ్రై. చీక్స్కి ఏమో డ్రై అయిపోతూ ఉంటుంది. కలిపిన తర్వాత ఇలాగ వచ్చింది కన్సిస్టెన్సీ. ఇలా పెట్టుకోండి. ఒకవేళ మీరు గట్టిగా అయిపోతే తర్వాత కాస్త పాలు కానీ వాటర్ కానీ కలుపుకోవచ్చు. నెక్స్ట్ ఇదేంటంటే స్క్రబ్ కోసం చూపిస్తున్నాను. నేను ఇక్కడ బియ్యపిండి తీసుకున్నాను. జనరల్గా ఏళ్ల నుంచి నేను వాడుతున్నవండి ఈ రెండు. నిజం చెప్పాలంటే మిగతా ఏవైనా వాడినా, ఏమైనా ప్యాక్స్ కానీ ఇలాంటివి కానీ అప్పటికప్పుడు ఎప్పుడన్నా చేస్తాను, కానీ జనరల్గా నేను ఏళ్ల నుంచి వాడుతున్నవి ఈ రెండే, సున్నిపిండి ఇంకా ఈ స్క్రబ్. ఏంటంటే బియ్యపిండి ఇంకా పెరుగు. ఇది న్యాచురల్ స్క్రబ్ అనమాట. మీరు బాడీకి కానీ పిల్లలకైనా కానీ, ఇది పెద్దలు పిల్లలు అని లేదు, అందరూ వాడచ్చు. ఇది పూసుకొని స్నానం చేశారంటే చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది నేను హోమ్మేడ్ కర్డే అండి, ఇంట్లోనే నేను తోడు పెడతాను. సో మీకు ఎవరికైనా అంటే ఇక్కడ తోడవ్వదు, చలి ప్రదేశాల్లో అట్లా ఉంటుంది కదా, ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే అడగండి, నేను చూపిస్తాను. నేను ఇక్కడ పెరిగేసి కలుపుతున్నాను. ఫస్ట్ ఈ స్క్రబ్తో చేసుకోవాలండి. ఒకవేళ స్నానం చేసుకోవాలనుకుంటే, ఇది బాడీ పాలిషింగ్కి కూడా ఇది ఒక మెథడ్ అనమాట. బాడీ పాలిషింగ్కి మీరు డైలీ చేసుకోకపోయినా వీక్లీ వన్స్ అయినా చేసుకోవచ్చు. పెరుగు ఇంకా బియ్యపిండి కలిపి బాడీ పాలిషింగ్కి ఫస్ట్ రబ్ చేసిన తర్వాత పిల్లలకు కూడా చేయొచ్చండి. మరీ చిన్న పిల్లలకి వద్దు, కానీ 1 year దాటిన తర్వాత నుంచి చేసుకోవచ్చు. ఇది కలిపిన తర్వాత ఇది పూసిన తర్వాత వాటర్ పోసేసిన తర్వాత ఈ సున్నిపిండి వేసి రుద్దేయడమే. అసలు చాలా చాలా ట్యాన్ అసలు ఇన్స్టెంట్గా రిమూవ్ చేసేస్తుంది. ప్లస్ స్కిన్ చాలా హెల్దీగా తయారవుతుందండి. వాడే కొద్దీ తెలిసిపోతుంది మనకి. ఇలా పేస్ట్ లాగా ఫామ్ అయ్యేంత వరకు చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఈరోజు ఏం చేస్తున్నానంటే పపాయ తీసుకొచ్చామన్నమాట, నిన్న కట్ చేసి పెట్టాను. సో అందుకని ఇది పపాయ తీసుకుని కాస్త మెదిపి నేను ఏం చేస్తున్నానంటే ఫేషియల్ క్రీమ్ కింద తయారు చేస్తున్నాను. పపాయ ఫేషియల్ చూపిద్దాం అనుకున్నాను యాక్చువల్గా, మొత్తం ఫుల్ ఫేషియల్ పపాయతో ఇలా చేసుకోవచ్చు అని. కాకపోతే ఈరోజు ఇంకా టైం లేదు. సో మళ్ళీ నెక్స్ట్ టైం చేస్తాను. సింపుల్ అండి, అది కూడా సింపులే. ఇది ఓన్లీ క్రీమ్ మాత్రం చూపిస్తున్నాను ఇప్పుడు పపాయతో. మొత్తం ఫేషియల్ ఎవరికైనా కావాలంటే అడగండి, చెప్తాను. ఇందులో ఏం కలుపుతున్నానంటే తేనె వేస్తున్నాను. అది స్మాష్ చేసుకోండి, మీరు మిక్సీలో కావాలంటే కూడా వేసేసుకోవచ్చు.
మీ అంటే స్కిన్ టైప్ని బట్టి వాడుకోవచ్చు అనమాట. ఇందులో మీరు బనానా కూడా కలుపుకోవచ్చు, కాకపోతే కాస్త డ్రై అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఇందులో మీరు గ్లిజరిన్ కలుపుకోవచ్చు, తేనె కలుపుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే హనీ వేస్తున్నాను. కొంచెం హనీ వేసుకున్న తర్వాత నెక్స్ట్ అలోవెరా జెల్ కలుపుతున్నాను. ఈ రెండు కలుపుతున్నాను. ఇప్పుడు మీరు కావాలంటే పాల పొడి కూడా కలుపుకోవచ్చు, మన ఇష్టం అనమాట. బాదం పౌడర్ కలుపుకోవచ్చు. సో అలా చేసుకోవచ్చు. నేను ఇక్కడ వేసింది తేనె 1 స్పూన్ వేసాను, ఇంకా 1 స్పూన్ 1.5 స్పూన్ అనుకోండి అలోవెరా జెల్ వేసాను, అంతే. మీరు ఫ్రెష్ ఉన్నా కానీ అలోవెరా కలుపుకోవచ్చు. ఇలా మిక్స్ చేస్తే మనకి ఫేషియల్ స్క్రబ్ మసాజ్ క్రీమ్ రెడీ అయిపోతుంది. దీంతో మసాజ్ చేసుకోవడమే. ఇంకా మీరు పేస్ట్ చేసుకుంటే పక్కాగా క్రీమ్ లాగా వస్తుంది, చాలా బాగా వస్తుంది. కొంచెమే కాబట్టి నేను చేయట్లేదు అనమాట. ప్రాసెస్ చూపిస్తాను. యాక్చువల్గా అయితే న్యాచురల్ క్లెన్జర్ అంటే జనరల్గా అందరికీ తెలిసింది పాలండి. సో నేను పాలు కాటన్ ప్యాడ్లో తీసుకున్నాను. ఇది పచ్చిపాలే, ఇంకేం యాడ్ చేయలేదు. దీంట్లో అయితే హోల్డ్ చేసి ఉంటుంది, కారిపోదు. మామూలుగా రాసుకోవడానికి రాదు కాబట్టి ఇది ఒక టిప్ అనుకోండి. దీంతో అయితే ఈజీగా మనము క్లీన్ చేసుకోవచ్చు. సో అందుకని పిల్లలకు కూడా మామూలుగా పాలతో రుద్ది స్నానం చేయించడం వల్ల మంచి క్లెన్జర్, అసలు స్కిన్ చాలా బాగా కనిపిస్తుంది. ట్రై చేసి చూడండి. ఒకవేళ మీకు అంటే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ప్రాబ్లం అవుతుంది అని అనుకుంటే మీ ఇష్టం. కానీ జనరల్గా అయితే క్లెన్జింగ్కి అయితే ఏ ప్రాబ్లం రాదు. యాక్చువల్గా ఆయిల్ డర్ట్ అంతా క్లీన్ చేస్తుంది అనమాట. కనపడుతుందో లేదో డర్ట్ వచ్చింది. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ స్క్రబ్ అనమాట. ఇది అసలు చాలా మంచిగా పనిచేస్తుందండి. న్యాచురల్ స్క్రబ్ ఇది. బియ్యపిండి ఇంకా పెరుగు, చాలా 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 మంచి రిజల్ట్ ఉంటుంది. ఇంకొకటి, పింపుల్స్ ఉన్నా కానీ, పింపుల్స్ స్కార్స్ ఉన్నా కానీ, ప్లస్ కొంతమందికి అంటే డాండ్రఫ్ వల్ల వెనకాల వీప్లో కూడా పింపుల్స్ అయ్యి మచ్చలు పడి అలా ఉంటుంది కదా. పింపుల్స్ ఉన్నా కూడా డైలీ ఇది వాడుతూ ఉన్నారంటే కనుక చాలా తొందరగా ఆ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు, చాలా తొందరగా తగ్గిపోతాయి అన్నమాట. ఇంకా కొంతమందికి ఇక్కడ అంతా నల్లగా ఉంటుంది, మొత్తం మూతి చుట్టూ అలా వస్తుంది. అది వాటర్ వల్ల వస్తుంది అన్నమాట, ప్లస్ హార్మోనల్ చేంజెస్ వల్ల వస్తుంది. దాన్ని కూడా ఇప్పుడు చూపిస్తున్న ఈ ఇంగ్రీడియంట్స్ వల్ల, ప్లస్ ఇది డైలీ వాడడం వల్ల కూడా ఆ ప్రాబ్లం నుంచి తప్పించుకోవచ్చు. ప్లస్ ఇంకా సిబమ్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది. అంటే మనము ఈరోజు ఇలా అంటే ఎలా చెప్పాలంటే స్కిన్ పైన మనకు పోర్స్ ఓపెన్ అయ్యి క్లాగ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే మనము ఇలా అన్నప్పుడు కానీ గిల్లినప్పుడు కానీ చిన్నగా తగులుతాయి చేతికి, అదేదో రవ్వల్లాగా వస్తూ ఉంటుంది. అంటే స్కిన్ లోపల డర్ట్ ఇదంతా కలిపి అలా అవుతూ ఉంటుంది. వైట్ హెడ్స్ అనుకోవచ్చు, అలా అవుతాయి అన్నమాట. అలా కాకుండా స్కిన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి అని అంటే ఇది చాలా మంచి ఆప్షన్. ట్రై చేసి చూడండి. డైలీ వాడడం వల్ల ఇది ప్లస్ సున్నిపిండి చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మీకు ఇది అప్లై చేసి చూపిస్తాను. నాకు ఈ మధ్య ఇక్కడ పింపుల్స్ వస్తూ ఉన్నాయన్నమాట. వాడాలి అనుకుంటాను, ఓపిక రాదు. ఏంటంటే ఇక్కడ పని వాళ్ళు ఉండరు, అన్నీ మనమే చేసుకోవాలి, అదొక ప్రాబ్లము. కొంచెం నేను ఫుడ్ విషయంలో, దీని విషయంలో, పిల్లలకి పెట్టే విషయంలో కాంప్రమైజ్ అవ్వను. కళ్ళ కింద కళ్ళ చుట్టూ రుద్దుకోకూడదు, ఎందుకంటే బియ్యపిండి కాస్త రఫ్గా ఉంటుంది కదా, దానివల్ల ఇక్కడ స్కిన్ అంతా
పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సర్క్యులర్ మోషన్లో ఇంకా అప్వర్డ్ డైరెక్షన్లో అనుకోండి. డైలీ దీన్ని వాడడం వల్ల వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ కూడా రిమూవ్ అయిపోతాయి. ఒకవేళ మీకు చాలా బ్లాక్ హెడ్స్ ఇంకా వైట్ హెడ్స్ ప్రాబ్లం ఉంది అని అనుకుంటే ముందంటే మనం క్లెన్స్ చేసుకున్న తర్వాత ఒకసారి ఆవిరి పట్టుకోండి ఫేస్కి. పోర్స్ అని ఓపెన్ అవుతాయి కదా, అప్పుడు స్క్రబ్ చేసుకున్నారంటే ఈజీగా మొత్తం అంతా డర్ట్తో పాటు ఇవి కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. ఒకవేళ మీకు డ్రైనెస్ ప్రాబ్లం ఉంటే కాస్త ఎక్కువగా రబ్ చేయకండి, ఎందుకంటే ఇంకా కాస్త డ్రై అయిపోతుంది అనమాట. ఆయిలీ అలా స్కిన్ ఉన్న వాళ్ళైతే నార్మల్గా రబ్ చేసుకోవచ్చు. మంచి ఎక్స్ఫోలియేటర్ కూడా ఇది, చాలా మంచిగా పనిచేస్తుంది అనమాట. న్యాచురల్ అండి ఇది. మీరు బాడీ పాలిషింగ్కి కూడా సూపర్, అసలు ఆలోచించకుండా యూజ్ చేయొచ్చు. బాడీ పాలిషింగ్కి ఏవో చేయాల్సిన అవసరం లేదు. నేను ఇంకో వీడియో చేస్తాను బాడీ పాలిషింగ్కి, దాంట్లో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేసేవే చూపిస్తాను. ఓకేనా? ఇది ఎక్కువసేపు ఏం అవసరం లేదు, ఒక 2-3 మినిట్స్ చేసుకుంటే చాలు. నేను వాష్ చేసుకొని వస్తాను. మీరు చూస్తే అప్పటికి ఇప్పటికే చాలా డిఫరెన్స్ కనపడుతుంది స్కిన్లో. చూసారా, చాలా డిఫరెన్స్ కనపడుతుంది. ఫుల్గా డ్రై చేసుకోవద్దు, లైట్గా డ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక మీకు చూపించిన ఈ పపాయ పేస్ట్, దీన్ని మసాజ్ చేసుకోవాలి. కాసేపు మసాజ్ చేసుకోండి, ఒక 5 మినిట్స్. మీకు టైం ఉంటే 10 మినిట్స్ అయినా చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఇట్లా అప్వర్డ్ డైరెక్షన్లో. సర్క్యులర్ మోషన్లో. పింపుల్స్, స్కార్స్ ఉన్న, నిర్జీవంగా ఉన్న స్కిన్, మీరు ఈ మసాజ్ క్రీమ్ని మీరు కళ్ళకు చుట్టూ కూడా రబ్ చేసుకోవచ్చు. తేనె వేసాం కదా, ఇవి కనుబొమ్మలు తెల్లగైపోతాయేమో అలా ఏం ఆలోచించకండి. యాక్చువల్గా ఏం కాదు. మీకు అంత డౌట్ ఉంటే అక్కడ చేసుకోవద్దండి. లిప్స్ కూడా యూస్ చేస్తున్నాను. అండ్ 2 మినిట్స్ అయింది చేయబట్టి, మీరు ఎంతసేపు అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడితో ఆపుతున్నాను, మీకు రిజల్ట్ చూపిస్తాను. ఎక్కువసేపు చేసుకుంటే ఇంకా చాలా బాగా రిజల్ట్ వస్తుందన్నమాట. నేను కడుక్కొని వచ్చి చూపిస్తాను. చాలా స్మూత్గా అయిందనమాట. ఇప్పుడు చివరిగా శనగపిండి కలిపి పెట్టాం కదా, అదే ఇప్పుడు నేను ప్యాక్ లాగా వాడుతున్నాను. ఒకవేళ మీకు లేదు అని అనుకుంటే శనగపిండి, పెరుగు, పసుపు అలా కూడా కలుపుకోవచ్చు. ముల్తానీ మిట్టి ఉంటే అది కూడా యాడ్ చేయండి. మీకు ఈ సున్నిపిండి వీడియో నెక్స్ట్ పెడతాను.
ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ లేకపోయినా, అంటే ఇక్కడ అన్నీ దొరకవు కాబట్టి ఒకవేళ ఏవి దొరకలవో అవి మాత్రమే యూజ్ చేసి కూడా చేసుకునేలాగా చూపిస్తాను. మీరు దీంట్లో నిమ్మకాయ కలుపుకోవచ్చు ఇలా ప్యాక్కి. ఇంకా ఇప్పుడు ఇందాక పపాయ పేస్ట్ చూపించాను కదా, పపాయ పేస్ట్ కలుపుకోవచ్చు. ఇంకా ఇలాంటివి కలుపుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక్కొక్కటి మీ ప్రాబ్లం బట్టి కూడా యాడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఒకవేళ మీది టూ మచ్ డ్రై స్కిన్ అలా అనుకుంటే కనుక ఇందులో వీటిలో వేటిలో అయినా కానీ కాస్త గ్లిజరిన్ కూడా కలుపుకోవచ్చు అనమాట. నాకేమో కాంబినేషన్ స్కిన్, ఆయిలీ ఉంటుంది ప్లస్ ఈ ప్లేసెస్లో మాత్రం డ్రై అవుతుంది. న్యాచురల్ ఇంగ్రీడియంట్సే అండి అన్నీ, డైలీ యూజ్ చేసుకోగలిగినవి. సో ప్యాక్ వేసుకున్నాను. ఇది ఆరిన తర్వాత వాష్ చేసుకొని చూపిస్తాను. ఎంతసేపు అని లేదు, మీ ఇష్టం అనమాట. 15 minutes పెట్టుకోండి. ఒకవేళ మీది ఎక్కువ ఆయిలీ స్కిన్ అనుకుంటే కనుక ఇంకాస్త ఎక్కువసేపు పెట్టుకోండి. ఇందులో నేను పాలు కలిపాను కదా, ఒకవేళ మీది ఆయిలీ స్కిన్ మాకు పాలు సూట్ కావు అని అనుకుంటే వాటర్ కలుపుకోండి, లేదా రోజ్ వాటర్ కలుపుకోండి, మీ ఇష్టం అనమాట. నేను మాత్రం ఎక్కువగా పాలే యూస్ చేస్తాను. పిల్లలకైనా కానీ, మామూలుగా నాకైనా కానీ, బాడీకైనా కానీ చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట. ట్రై చేసి చూడండి. నేను ఆరిన తర్వాత కడుక్కొని చూపిస్తాను. ఆరిపోయింది ఫుల్గా. వాష్ చేసుకొని చూపిస్తాను. చూసారా, చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలా డిఫరెన్స్ వస్తుంది అనమాట. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నేను అబద్ధం చెప్పట్లేదు, మీ కళ్ళ ముందే చేశాను, రిజల్ట్ మీకే కనపడుతుంది కదా. స్కిన్ కూడా టైట్ అయింది, తెలుస్తుందా? ఎలా అనిపించింది మీకు ఈ వీడియో? నచ్చితే ట్రై చేయండి, ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.